మనం ఈ వీక్ మొత్తం నేపాలీస్ జెన్జీ స్టోరీస్ తోనే మన సోషల్ మీడియా నిండిపోయింది. ఒక గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ స్ట్రీట్స్ లో మ్యాసివ్ గా వైలెంట్ అయిపోయారు, ప్రొటెస్ట్ చేశారు. దీనికి కారణం ఓన్లీ వాళ్ళ గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేయడమా? కాదు. ఈ స్ట్రోమ్ కొన్ని ఇయర్స్ నుంచి లోపల మరిగి మరిగి బయటకు వచ్చింది. ఇది ఒక సోషల్ మీడియా యాక్సెస్ కోల్పోవడం వల్ల మాత్రమే కాదు, ఇది ఒక రెవల్యూషన్. ఇది కొన్ని ఇయర్స్ నుంచి కోపం, ఫ్రస్ట్రేషన్ లోపలున్నవన్నీ తీసుకొని వచ్చింది. వాటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి? ఈ ప్రొటెస్ట్ జస్ట్ రియాక్షనేనా? కాదు, ఇదొక క్లైమాక్స్ ఆఫ్ సిస్టమాటిక్ ప్రాబ్లం. నేపాల్లో ఈ జెన్జీ ఎందుకు బ్రేకింగ్ పాయింట్ కి రీచ్ అయ్యారు? దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఆ 3 రీజన్స్ ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం రండి. రీజన్ నెంబర్ 1, కంట్రోల్డ్ కరప్షన్ అండ్ ద రేజ్ ఆఫ్ నెపో కిడ్స్. ఇది ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఎందుకు ఇదంతా చేశారు అనడానికి. ఇలా స్కూల్ కిడ్స్, కాలేజ్ స్టూడెంట్స్, వర్కర్స్ అండ్ యాక్టివిస్టులు అందరూ కూడా పార్లమెంట్ ని తగలబెట్టే వరకు వెళ్ళింది. ఒక సైడ్ పొలిటికల్ ఎలీట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ లగ్జూరియస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అప్పుడే ఈ నెపో కిడ్స్ అని హ్యాష్ ట్యాగ్స్ ఫేమస్ అయ్యాయి. లగ్జరీ కార్ లో డ్రైవింగ్ చేస్తూ అబ్రాడ్ లో చదువుకుంటుంటే ఒక యావరేజ్ నేపాలీ స్ట్రగ్లింగ్ టు మేక్ ఎండ్స్ మీట్, కష్టపడి పని చేసినా కూడా ఫలితనం కనిపించని వ్యవస్థకు మన జెన్జీ చెక్ పెట్టింది. రీజన్ 2, హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ బ్రెయిన్ డ్రెయిన్. నేపాల్ యంగ్ అన్ఎంప్లాయిడ్ క్రైసిస్ ని సెవరల్ ఇయర్స్ గా ఫేస్ చేస్తూనే ఉంది. 5గురిలో 1 జాబ్లెస్ గానే ఉన్నారు. ఈ జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడంలో నేపాల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. రోజుకి థౌజండ్స్ ఆఫ్ యువత, స్కిల్డ్ యంగ్ మెన్ ఆఫ్ నేపాల్ కంట్రీ వాళ్ళ ఓన్ కంట్రీ వదిలేసి అబ్రాడ్ కెళ్లి పని చేస్తున్నారు. మోస్ట్లీ మలేషియా అండ్ మిడిల్ ఈస్ట్. ఇది బ్రెయిన్ డ్రెయిన్ కి దారితీసింది. వాళ్ళు తిరిగి పంపే డబ్బులు వాళ్ళ కంట్రీ ఎకానమీకి జీవనాధారం లాంటిది. కానీ ఇది బిటర్ రియాలిటీ. ఇది నేపాల్ గవర్నమెంట్ కి ఫెయిల్యూర్ గా మారింది. వాళ్ళ ఓన్ పీపుల్ ని కూడా కాపాడుకోలేకపోయింది. వాళ్ళకు వాళ్ళ కంట్రీలోనే ఫ్యూచర్ కనిపించడం లేదు. రీజన్ నెంబర్ 3, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఫైనలీ మనం కాన్స్టెంట్ పొలిటికల్ ట్రామాయిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మోనార్కీ 2008లో నేపాల్లో ఎండ్ అయింది. నేపాల్లో చాలా గవర్నమెంట్స్ ఉండేవి, ఒక్కటి కూడా ఫుల్ టర్మ్ లో సర్వ్ చేయలేదు. ఈ కాన్స్టెంట్ గా చేంజ్ అయ్యే గవర్నమెంట్ స్థితి ఏదైతే ఉందో దాని వల్ల పొలిటికల్ సిస్టమ్ అనేది డర్టీ అయిపోయింది. నేపాల్ పొలిటికల్ సిస్టమ్ అధికారాన్ని ఆక్రమించడంలోనే ఫోకస్ చేసింది. జెన్జీకి పొలిటికల్ సిస్టమ్ మీద గౌరవం పోయింది, నమ్మకం పోయింది. ఒక గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడంతో కరప్షన్ పెరిగింది. ఈ వెన్నుపోటుని తీసుకోలేకపోయారు జనాలు. ద ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్. జెన్జీ మూమెంట్ వల్ల ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. ఈ సిచ్యువేషన్ ని డిస్టర్బ్ చేసిన వాళ్ళ ఎబిలిటీ మనకు తెలిసింది. కాన్సిక్వెన్స్ 1, పిఎం రిజైన్ చేశారు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి? ప్రొటెస్ట్ వల్ల ఈ పొలిటికల్ ఇన్ఎబిలిటీ అర్థమైంది. ఇది ఒక పొలిటికల్ షఫలే కాదు, ఇది క్లియర్ గా ఓల్డ్ వేలో ఈ ప్రొటెస్ట్ ని ఆపితే టాలరేట్ చెయ్యము అని చెప్పే మెసేజ్. ఇది వాయిస్ ఆఫ్ యూత్ ని డెమోన్స్ట్రేట్ చేసింది. ఎలాంటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పవర్ అయినా కూడా ఈ సోషల్ మీడియా ప్రొటెస్ట్ల వల్ల అన్ని కిందికి వెళ్ళిపోతాయి. కాన్సిక్వెన్స్ నెంబర్ 2, ద సోషల్ మీడియా అప్రైస్. నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియాని సెన్సార్ చేయడానికి అటెంప్ట్ చేసింది, బట్ అవన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యాయి. యంగ్ జనరేషన్ ఆన్లైన్ లో ఉండే వాళ్ళు ఇవన్నీ చెప్పకుండా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని అటాక్ చేశారు. వాళ్ళప్పుడు VPN ద్వారా ఈ ప్రొటెస్ట్ ని డిజిటలైజ్ చేశారు. ఇది ద న్యూ లెవెల్ ఆఫ్ యాక్టివిజం. ఇది అన్ఆర్గనైజ్డ్ అయినా కూడా పవర్ఫుల్ నెట్వర్క్ ఆఫ్ యంగ్ పీపుల్. ఈ గవర్నమెంట్ యాక్షన్ సాలిడిఫై అయితే జనాలు సైలెన్స్ అయిపోతారు అనుకున్నారు, కానీ వాళ్ళు ఇంకా డిటర్మినేషన్ తోని బ్యాక్ ఫైర్ అయ్యారు. వాట్స్ నెక్స్ట్? నేపాల్స్ పిఎం KP శర్మా ఓలీ రెసిగ్నేషన్ తర్వాత కూడా ఈ ప్రొటెస్ట్ ఆగలేదు. ఇన్ఫాక్ట్ అది చాలా వైలెంట్ గా పెరిగింది. ఈ యూత్ లెడ్ మూవ్మెంట్ పోలీస్ తో క్లాష్ జరిగింది. 9 మంది చనిపోయారు, చాలా వందల వేల మంది గాయాలు పడ్డారు. ప్రొటెస్టర్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ పార్లమెంట్, సుప్రీం కోర్ట్ అండ్ ప్రైవేట్ రెసిడెన్సెస్ ని కూడా ఇలానే కాల్ చేశారు. నేపాల్స్ క్యాపిటల్ కాఠ్మండు వార్ జోన్ లాగా మారింది. జెన్జీ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఈ పాపులర్ డిస్కార్డ్ సర్వర్ ని ఆర్గనైజ్ చేశారో నేషనల్ కన్వెన్షన్ అంటే జాతీయ సమావేశంలో క్లియర్ గా ప్రస్తుత రాజకీయం ఎస్టాబ్లిష్మెంట్ కి రిప్లేస్మెంట్ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పారు. పార్లమెంట్ రద్దు చేసి నేపాల్ కి కొత్త ఎలక్షన్స్ జరగాలని టెంపరీగా డిమాండ్ చేశారు. నేపాల్లో జనరల్ గా మంచి పేరున్న ఇన్స్టిట్యూషన్ రిస్టోర్ చేయడానికి ఆర్డర్ చేశారు. కొన్ని రోజులు ఇలానే నెగోసియేషన్ జరిగింది, ఇంటెన్స్ నెగోసియేషన్ అండర్ ప్రెషర్. అలా జరిగిన తర్వాత ఒక న్యూ పొలిటికల్ సొల్యూషన్ తెచ్చారు. సుశీలా కార్కి, ఎ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్.
ఇంటరమ్ పిఎం అంటే తత్కాలిక పిఎం గా అపాయింట్ చేశారు. ఆవిడ ఫస్ట్ ఫీమేల్ పిఎం ఆఫ్ నేపాల్. ఈ జెన్జీ మూవ్మెంట్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్. ఇక్కడ వరకు ఇంటరమ్ గవర్నమెంట్ ని అపాయింట్ చేశారు. టెంపరరీ సొల్యూషన్ జరిగింది. టెంపరరీ సొల్యూషన్ వచ్చింది కాబట్టి ఒక సెన్స్ ఆఫ్ కామ్నెస్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ గా ఛాలెంజెస్ అలానే ఉన్నాయి. కోర్ ఇష్యూస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కరప్షన్, హై అన్ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ ఇన్నెబిలిటీ. ఇవి ఇంకా రిజాల్వ్ చేయాలి. ఈ కొత్త గవర్నమెంట్ ని లీడ్ చేసే సుశీలా కార్కి చాలా డిఫికల్ట్ టాస్కే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే మార్చిలో ఉన్నాయి. అప్పటి వరకు నేపాల్స్ రెస్పాన్సిబిలిటీ ఈవిడదే. ఈ జెన్జీ మూవ్మెంట్ తన పవర్ చూపెట్టింది, కానీ సక్సెస్ అయిందా లేదా అంటే చూడాలి. లేదా ఇది ఒక పొలిటికల్ టెంపరరీ టాక్టిక్ అనేది ఇంకా మనకు తెలీదు. చూద్దాం. నేను ఈ సిచ్యువేషన్ని మీకు కళ్ళకి కట్టినట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం చాలా మంచి విషయం. షేర్ టు సమ్వన్ హూ షుడ్ నో దిస్ ఇన్ఫర్మేషన్. బాయ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.